దేశంలోని నేరాల గణాంకాలను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో సోమవారం నాడు విడుదల చేసింది. అయితే ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ సెక్షన్ కింద గతేడాది అంటే 2022లో అత్యధికంగా 96.0% కేసులు నమోదయ్యాయని తాజా నివేదికలో వెల్లడించింది. కాగా రెండవ స్థానంలో పుదుచ్చేరి 91.3%, పశ్చిమ బెంగాల్ 90.6%తో వరుసగా 1, 2, 3 స్థానాలకు ఆక్రమించాయి. కాగా జాతీయ సరాసరి విషయానికి వస్తే 71.3%గా నమోదైంది. దేశంలో ఏ రాష్ట్రంలో నేరాల పరిస్థితి ఎలా ఉందో ఊహించేద్దాం. మన దేశంలో అత్యధికంగా లిటరసీ రేటున్న రాష్ట్రాల విషయానికొస్తే కేరళ, పశ్చిమ బెంగాల్ ఆక్రమించాయి. అయితే నేరాల్లో కూడా ఈ రాష్ట్రాలు టాప్లో ఉండడం గమనార్హం. తాజాగా సోమవారం నాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేదా ఎన్సీఆర్బీ గణాంకాలు విడుదల చేశాయి. ఇక నేరాల సంఖ్య విషయానికొస్తే కేరళలో 96% రికార్డు కాగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరిలో 91.3%, పశ్చిమ బెంగాల్లో 90.6% కాగా, దేశంలో సరాసరి క్రైమ్ రేట్ 71.3% ఆక్రమించింది. ఇక ఈ కేసుల విషయానికొస్తే గతేడాది అంటే 2022లో పోలీసులు నమోదు చేసిన ఛార్జ్షీట్ కేసులతో పాటు ఆ సంవత్సరంలో కేసులు పరిష్కరించిన వాటిని పర్సెంటేజ్లో లెక్కిస్తారు. ఛార్జ్షీట్ను పోలీసులు లేదా విచారణ అధికారులు సిద్ధం చేసి దానిని ప్రాసిక్యూషన్ చేయాలని కోర్టుకు సిఫార్సు చేశారు. ఒకసారి కేసు ఫైల్ చేసిన తర్వాత ఇక ఛార్జ్షీట్ ప్రకారం కోర్టులు విచారించి శిక్షలు విధిస్తాయి. ఇక తాజాగా విడుదల చేసిన ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం 2022 నివేదికలో కేరళ పోలీసులు అత్యధికంగా ఐపీసీ సెక్షన్ కింద మొత్తం 2,35,858 కేసులు నమోదు చేశారు. పుదుచ్చేరిలో 323, పశ్చిమ బెంగాల్లో 1,56,503గా నమోదయ్యాయి. ఇక మెట్రోపాలిటన్ నగరాల విషయానికొస్తే కేరళలోని కోజికోడ్, కోచిలో అత్యధిక ఐపీసీ కేసులు నమోదయ్యాయి. అటు తర్వాత బీహార్లోని పాట్నాలో అత్యధికంగా ఐపీసీ కేసులు నమోదయ్యాయని రికార్డులు సూచిస్తున్నాయి. ఇదే నివేదికలో దేశంలో సరాసరి క్రైమ్ రేట్ విషయానికొస్తే 1,258.1 క్రైమ్ రేట్ నమోదు కాగా, అంతకు ముందు ఏడాది అంటే 2021లో 1,268 క్రైమ్ రేట్ నమోదయ్యింది. ఇక ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక కోర్టులు శిక్ష విధించాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ కింద మర్డర్ కేసులో 43.8% మందికి శిక్షలు పడ్డాయి. అత్యాచార కేసుల్లో 27.4%, కిడ్నాప్, అపహరణ కేసుల్లో 33.9%, అల్లర్లు, శారీరక దాడుల కేసుల విషయానికొస్తే 35.9 కేసుల శిక్షలు పడ్డట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. ఇక నేరాల విషయానికొస్తే ఐపీసీ సెక్షన్ కింద కేరళలో నమోదైన కేసుల విషయానికొస్తే 1,63,100 కేసుల విషయానికొస్తే ర్యాష్ డ్రైవింగ్ లేదా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల పోలీసులు అక్కడ కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినందువల్లే అత్యధిక క్రైమ్ రేట్లో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 1,00,000 మందికి 457.1 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే 1,00,000 జనాభాకు 661 మందిపై నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయని తాజా రికార్డులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక నేరాల విషయానికొస్తే అత్యధికంగా నమోదైన కేసుల విషయానికొస్తే మణిపూర్లో నమోదయ్యాయి. గతేడాది అత్యధికంగా 10.4% కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో 94.2%తో 5వ స్థానాన్ని ఆక్రమించింది. ఐపీసీ సెక్షన్ కింద గతేడాది 3,029 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ నేరాల కేసులు నమోదైన రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఆక్రమించింది. ఇక్కడ 26.9% నేరాల కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ కింద వాస్తవంగా నేరాలు చేయబడ్డాయని గుర్తించిన కేసుల విషయానికొస్తే 87.6%గా నిలిచాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే అతి తక్కువ ఐపీసీ ఛార్జ్షీట్ నమోదయ్యాయి. 30.2% రికార్డయ్యాయి. ఇక్కడ ఐపీసీలో క్రైమ్ రేట్ ప్రకారం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చితే లక్ష జనాభాకు 1424 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఒకెత్తైతే స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం చూసినా కేరళలో అత్యధిక ఛార్జ్షీట్ అంటే 99.1% నమోదయ్యాయి. ఇదే స్పెషల్ లోకల్ లా కింద అత్యధిక ఛార్జ్షీటు నమోదైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో 99.9% ఆక్రమించాయి. ఈ రెండింటితో పోల్చుకుంటే ఢిల్లీలో కాస్త నయంగా ఉంది. ఇక్కడ 98.2% కేసులు నమోదయ్యాయి. ఇక స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం చూస్తే ప్రత్యేకంగా ప్రాంతీయ లేదా కల్చరల్ మ్యాటర్కు సంబంధించిన ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతాల్లో నమోదు చేసిన కేసులని ఎన్సీఆర్బీ తాజా నివేదికలో వివరించింది. ఇక గతేడాది అంటే 2022లో దేశవ్యాప్తంగా 32,28,322 మంది అరెస్ట్ చేయబడ్డారు. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు చేసిన వారి సంఖ్య 35,61,379గా నమోదయ్యింది. అలాగే గతేడాది ఐపీసీ కింద 43,67,588 మంది వ్యక్తులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. వీటిలో 10,55,181 మందికి శిక్షలు కూడా పడ్డాయి. అలాగే 9,81,194 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. అలాగే 1,52,787 మందిని కోర్టు విడుదల చేసింది. ఇక అత్యధికంగా శిక్షలు పడిన రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ కూడా కేరళ మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ఐపీసీ సెక్షన్ కింద గతేడాది 5,02,311 మందికి శిక్షలు పడ్డాయి. అటు తర్వాత తమిళనాడులో 3,38,804 మందికి శిక్షలు పడ్డాయి. ఇక కోర్టుల నుంచి నిర్దోషులుగా విడుదలైన వారిలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 2,75,628 మంది విడుదల కాగా తర్వాత స్థానంలో మహారాష్ట్ర 2,16,440 మంది విడుదలయ్యారు.